జయంతి సందర్భంగా మన చిత్తూరు ఎమ్మెల్యే యువ కిశోరం, అదే విధంగా మన చిత్తూరు డైనామిక్ లీడరు ఈ రోజు మన శ్రీకృష్ణరాయ జయంతి సందర్భంగా మన కాజూరు చెరువుని శ్రీకృష్ణరాయ జయంతి చెరువుగా నామకరణం చేస్తాననేసి ఈ రోజు మనకి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా రోడ్ సైడ్ ఉన్న జాగా మొత్తం పార్క్ చేసి, అదే విధంగా కట్ట మొత్తము వాకింగ్ స్ట్రీట్ చేసి సుందరవనంగా ఆయన మనకి శ్రీకృష్ణ పార్క్ అనేసి నామకరణం చేస్తాననేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆయన మన తరఫున ఈ రోజు ఆయన కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ అందరి సమక్షంలో మనకు నారా చంద్రబాబు నాయుడు దాదాపు 7-8 సంవత్సరాల క్రితము 2 ఎకరాలు అప్పుడే ఉండాల్సిందే. సరేనా, గవర్నమెంట్ మారింది కాబట్టి కాలేకపోయింది. ఈ రోజు ఇదే మన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాపులు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో సపోర్ట్ గా ఉంటారు. కాబట్టి దయచేసి
మీ సహకారంతో మాకు ఆ కాపు భవనాన్ని పూర్తి చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. చూసుకోవద్దండి, కొంచెం ఫ్రీ కదా పాపమ్మ, పైన పడితే ఎట్లా రైట్ నేను ఇప్పుడు చెప్పేస్తాను. మనం అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి పర్వదినం. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు 500 ఏళ్ల క్రితం జన్మించి విజయ సామ్రాజ్య విజయనగరాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రాజధానిని చేసుకొని పరిపాలించిన గొప్ప మహానాయకుడు. మీ అందరికీ తెలుసో లేదో, ఈనాడు కూరగాయలు అమ్మడానికో లేదో టెంకాయలు అమ్మడానికో రోడ్లలో ఇబ్బంది పడే పరిస్థితులు 550 ఏళ్ళైనాక కూడా, కానీ ఆనాడే వజ్ర వైడూర్యాలు ఆ విజయనగరంలో రోడ్ల పైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆ మంచి దినాన ఈరోజు చిత్తూరులోని కాపు సంఘానికి సంబంధించిన నాయకులందరూ, చిత్తూరు బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ అన్న గారికి, అలాగే రెడ్డప్పన్న, పూల చందు కుమార్ ప్లస్ వీళ్ళందరితో పాటు అనేక మంది జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ఈసీ మెంబర్లు అందరూ చేరి నన్ను ఒక కోరిక కోరారు. ఆ కోరిక ప్రకారం కాజూరు ఏదైతే చెరువు ఉంటుందో అక్కడ చెరువు ఎండిపోవడం కానీ, చెరువుని ఆక్యుపై చేయడం కానీ, లేదా కంప చెట్లు గలీజ్గా దాన్ని ఇది అయిపోయినది, వాటిని ఈ రోజే శ్రీకృష్ణదేవరాయల చెరువుగా దానికి నామకరణం చేసేకి మున్సిపల్ ఆర్డర్స్ ని కానీ మున్సిపల్లో ఒక కౌన్సిల్లో పెట్టించి ఆ నామకరణంతో పాటు అక్కడే ఒక గోశాల, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కు, ట్యాంక్ వాకింగ్ చేయడానికి, అలాగే చిత్తూరులో ఎందరో మహనీయులు, మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆదికేశవ నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. అలాగే ఇంకా అనేక మంది, కటారి మోహన్ అన్న కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే మా పూలకండిక సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు, వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలా మంది, ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది, అది ఒక జాతిలోనే కాదు, చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉండారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి, హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్ గా ఉందో మన చిత్తూరుకు కూడా ఆ కాజూర్ లేక్ ని శ్రీకృష్ణదేవరాయల లేక్ గా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరికని తీర్చే బాధ్యత ఖచ్చితంగా ఇవాళ నుండే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా అమ్మ సత్యప్రభమ్మ గారు కాపు భవనం కోసం 2 ఎకరాలు పోరాడి ఆ 2 ఎకరాలు జీవో తెచ్చిపెట్టిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంప్లిమెంట్ చేయలే. ఈరోజు మన ప్రభుత్వం మీ అందరూ ఇష్టపడి కోరుకునే ప్రభుత్వం కాబట్టి మన తెలుగుదేశం హయాంలో ఇప్పుడు మన కటారి హేమలత గారు చుడా చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఏఎస్ మనోహర్ అన్న ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాగే మా బద్రీనారాయణ అన్న ఇండస్ట్రియలిస్ట్ గా, ప్లస్ బాలాజీ అన్న మన జనసేన పార్టీ నుండి కవిత గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ మా పార్టీలో కూడా తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన రామూర్తి అన్న అందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ ఈరోజు ఒక విజ్ఞప్తి ఏమంటే, మీ కోరికని ఏదైతే అడిగినారో ఆ స్థలం తెలుసు కాబట్టి ఈ రోజే పోయి ఆయన మహానుభావుడు జన్మించిన దినోత్సవం క్లీన్ చేయండి. ఎవరైనా అబ్జెక్ట్ ఉంటే నేను చూసుకుంటా, మీరు స్థలాన్ని క్లీన్ చేసేది ఈరోజు ప్రారంభించండి. ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులు అందరూ కూర్చొని కూడా మాట్లాడి, మా వంతు నేను కూడా ఎమ్మెల్యేగా మీకు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం అన్నగారికి మాట ఇచ్చి అందరి సమక్షంలో ఆ రోజు చెప్పినట్టే నా వంతు నేను కూడా 50 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చిన. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఈ రోజే పోయి స్థలాన్ని క్లీన్ చేయండి. మొట్టమొదటిగా బోర్తో ప్రారంభించి ఆ డబ్బులు నేను ఇస్తూ ఉంటాను. మీరు కూడా సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చేరి తలా కొంచెం వేసుకోండి. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి ఆ కాపు భవనం కట్టుకోవడానికి ఏమైతే గవర్నమెంట్ నుండి నిధులు వస్తాయో వాటిని మేమందరూ కూడా పోరాడి తీసిస్తాం. మీరు పూర్తి చేసుకునే బాధ్యత నాపై ఒక్కడిపైన కాదు, మన అందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కృషించండి. ఈ రోజు సాయంకాలం ఏదో ఒక సమయానికి పోయిందని ఇటాచ్ జేసీబీ పెట్టి క్లీన్ చేయండి. ఆ బాధ్యత
మీరు ఎవరు తీసుకుంటారో తీసుకొని స్టార్ట్ చేయండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఏంటంటే అఫిషియల్ గా అది మాకు బాలిజ కమ్యూనిటీకి బాలిజ కాపు భవనానికి సంబంధించిన స్థలమునని మాకేది ఆధారం లేదు. మరి ఆ సర్వే నెంబర్ 2 ఎకరాలని చెప్పారు అంతే. జీవో ఉందేనా?